మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ కి రంగం సిద్ధమవుతుంది. ఈ నెలలోని ఈ చిత్రం సెట్స్ మీదకి వెళ్తుంది. గత నెలలో ఈ చిత్ర ప్రారంభోత్సవం జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే చరణ్ లుక్ విషయంలో చాలా టెస్ట్లవి చేసి ఫైనల్ గా ఒక లుక్ ఫైనలైజ్ చేసేశాడు సుక్కు. ఇప్పుడు దానికి తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నారు. ఈలోపు నటీనటుల ఎంపిక కూడా పూర్తి కావచ్చింది. నాన్నకు ప్రేమతోలో విలన్ పాత్రలో చేసిన జగపతి బాబు ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ అనుకోని అతిథి మరో కీలక పాత్ర చేస్తుండడం విశేషం. అతను మరెవరో కాదు, కాలీవుడ్ లో మంచి పేరు సంపాదించిన తెలుగు నటుడు వైభవ్. కోదండరామిరెడ్డి కొడుకైన వైభవ్ తెలుగులో గొడవ సినిమాతో హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇంకో సినిమా కూడా చేశాడు, కానీ ఫలితం లేకపోయింది. అయితే తమిళంలో మాత్రం అతను మంచి పేరే సంపాదించాడు. హీరోగానే కాక క్యారెక్టర్ నెగిటివ్ రోల్స్ తో మెప్పించాడు. తమిళంలో బిజీగా ఉన్న వైభవ్ ను ఏరి కోరి సుక్కు ఈ సినిమాకు తీసుకున్నాడంటే అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉండే ఉంటుంది. వైభవ్ తండ్రి కోదండరామిరెడ్డి చిరంజీవితో ఎన్నెన్ని హిట్లిచ్చాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిరు కుటుంబంతో ఆయనకు మంచి అనుబంధం కూడా ఉంది. ఈ నేపథ్యంలో చెర్రీ వైభవ్ కాంబినేషన్ ఆసక్తి రేకెత్తించేదే. త్వరలోనే ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఇలాంటి మరిన్ని తెలుగు టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే మా తెలుగు ట్రెండ్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.